సిస్టర్కి నువ్వంటే చాలా ఇష్టం. డెలివరీ రోజు ఫార్మాలిటీ ఫామ్లో నీ పేరే తన భర్త పేరుగా రాసింది కదా. నువ్వంటే తనకిష్టం లేకపోతే అలా చేయదు కదా. నాకు అలా అనిపించట్లేదురా. ఏదో ఫార్మాలిటీగా నా పేరు రాసిందేమో. లేదు గౌతమ్, అహల్య నిన్ను ఇష్టపడుతుందని నాకు అనిపిస్తుంది. నువ్వు కంగారు పడకు, తొందరపడకు, ఓపిక్గా వెయిట్ చేయి. తన మనసులో ఏముందో తెలియకుండా ఎలా వెయిట్ చేసేది? ఇలాంటి విషయాల్లో ఆడపిల్లలు అంత తొందరగా బయటపడరు గౌతమ్. వాళ్ళు సిగ్గు విడిచి మనసులో మాట చెప్పరు. మనం ఓపిక్గా సహనంతో ఉండాలి. ఒకవేళ అహల్య నన్ను రిజెక్ట్ చేస్తే అప్పుడేం చేయాలరా? అలాంటిదేమీ జరగదు, నువ్వు భయపడకు. భయపడకుండా ఎలా ఉండమంటావురా? తనే నా ప్రాణం అనుకుంటున్నాను. తనతోనే జీవితాంతం కలిసి బతకాలనుకుంటున్నాను. తను కాదు అంటే నాకు జీవితమే లేదురా. లేదు గౌతమ్, ఖచ్చితంగా అహల్య నిన్ను ప్రేమిస్తుంది. తొందరలోనే నీకు ఆ విషయం చెప్తుంది. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు. అహల్య నీ సొంతం. అహల్య కోసం నువ్వెంతో చేసావు. అదంతా వృధా కాకూడదు. ఏమోరా, ఇన్నాళ్ళు నా ప్రేమ గురించి అహల్యకి చెప్పడానికి తటపటాయించాను. ఈరోజు అనుకోకుండా నా మనసులో ఉన్నదంతా చెప్పేశాను. అహల్య అంతా వినేసింది. ఇక తన మనసులో నేను ఉన్నానా లేదా అన్నదే నాకు తెలీదు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది తనే. తను ఎస్ చెప్పినా నో చెప్పినా నేను వెయిట్ చేస్తాను. ఖచ్చితంగా తను ఎస్ అనే చెప్తుంది. నువ్వు అంత చెప్పిన తర్వాత కూడా తను ఏం మాట్లాడలేదంటే దానికి ఏదో ఒక కారణం ఉండుంటుంది. నువ్వు కాస్త వెయిట్ చేయి, ఓకేనా? కంగారు పడకు, ధైర్యంగా ఉండు. మన బంధం ఎన్నటికీ విడిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. బారసాలైపోయింది. ఇక నువ్వు వెళ్ళిపోవలసిన టైం వచ్చింది. ఈ రోజు రాత్రికో రేపు ఉదయానికో నువ్వు వెళ్ళిపోవాలి. గౌతమ్ బాబుకు నీ మీదుంది బాధ్యత మాత్రమే కాదమ్మా, అంతకు మించిన ప్రేముంది. ఈరోజు బాబుగారు ప్రేమిస్తున్నాను అని చెప్పింది ఆ అదితి అమ్మను కాదమ్మా, నిన్ను నిన్ను అహల్య, 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 ఏంటి ఇందాకటి నుంచి పిలుస్తుంటే నువ్వేం మాట్లాడవేంటి? అడుగుతుంది నిన్నే అహల్య. ఏమైందమ్మా? ఏమంటున్నారండి? నేను చెప్పేది నీకు వినపడట్లేదా? ఒక్క నిమిషం. అది ఇందాక మీరు చెవిలో కాటన్ పెట్టుకోమని చెప్పారు కదా, ఇవి చెవుల్లో ఉంటే ఏం వినిపించట్లేదండి. అహల్య, తలకి గుడ్డ కట్టుకోలేదేంటి? ఇలా ఉంటే ఎలా అమ్మా? చెవిలో గాలిపోతే చలేస్తుంది. పచ్చి బాలింతరాలు ఇలా ఉండకూడదు. ఒక్క నిమిషం ఉండు. అహల్య, ఇవి చెవిలో పెట్టుకో, వెచ్చగా ఉంటుంది.
అలాగేనండి. సారీ అండి, మీరు చెప్పింది నాకేం వినపడలేదు. అయ్యో దీనికెందుకమ్మా సారీ. ఏం పర్వాలేదు. పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగేనండి. గౌతమ్ ఎక్కడా? ఆయన ఇందాక హాస్పిటల్కి వెళ్తానన్నారండి. మీరు వచ్చినప్పుడు కాఫీ ఆయన కోసమే పెడుతున్నాను. నేను కాఫీ తీసుకెళ్లేసరికి ఆయన ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. నాకేం వినిపించలేదు. ఫోన్ మాట్లాడాక ఆయన కాఫీ ఇచ్చేసి బాబుని తీసుకొని వచ్చేశాను. సరే అవి చెవిలోనే పెట్టుకో, వెచ్చగా ఉంటుంది. బాబుకేం కావాలో చూసుకో. బీపీ కొంచెం హైలో ఉంది. కొన్ని టెస్టులు రాస్తున్నాను. ఆ టెస్టులు అవి చేసుకున్న తర్వాత మళ్ళీ రండి. గౌతమ్, తర్వాత రా అదితి. నీతో మాట్లాడాలి గౌతమ్. నువ్వు ప్రతిసారి నాతో ఏం మాట్లాడతావో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. నా టైము పేషెంట్స్ టైము వేస్ట్ చేయకుండా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. ఒకసారి నేను చెప్పేదేంటో విను గౌతమ్, ప్లీజ్. ఇది పేషెంట్స్ టైం. వెళ్ళదితి, నేనే వస్తాను. నేను వచ్చింది కూడా ఒక పేషెంట్ గురించి గౌతమ్. పేషెంట్ ఏంటి? నాకు ఒక పేషెంట్ విషయంలో నీ హెల్ప్ కావాలి, అందుకే వచ్చాను. పేషెంట్ ఎవరు? ఏం హెల్ప్ కావాలి? నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అంకుల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది. నేనేమో గైనకాలజిస్ట్ని, నువ్వు హార్ట్ స్పెషలిస్ట్వి కాబట్టి ఒకసారి నువ్వు ఆ పేషెంట్ని చూస్తే నాకు మంచిదనిపిస్తోంది. నిన్ను వాళ్ళకి రిఫర్ చేశాను. సరే, ఆ పేషెంట్ నుంచి కలవమని చెప్పు. సారీ, ఆ పేషెంట్ హాస్పిటల్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు. మనమే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ గౌతమ్, నా కోసం కాకపోయినా ఆ పేషెంట్ కోసం నువ్వు రావాలి. నువ్వు వస్తే అతన్ని కాపాడిన వాడు అవుతావు.